హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. భయము అనేది ఎంత చెడ్డది అంటే, మరి భయము కేవలము ఒక ఆలోచన నీ మెదడులోకి వచ్చి, మరి నీవు ఎదుర్కోలేని పరిస్థితులను నీ ఇమాజినేషన్కి తీసుకొచ్చి నిన్ను నీ యొక్క బలాన్ని క్షీణింపజేసి నువ్వు మరణించేలా చేస్తున్నాయి కొన్ని భయాలు. అన్ని భయాలు కాదు, కొన్ని భయాలు. అలా అని చెప్పేసి రకరకాల భయాలు ఉంటాయి. అయితే ఒక బైబిల్లో ఒక వచనం చూసుకుందాం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. ఏమొస్తుందంటే భయపడడం వల్ల ఉరి అంటే ఏంటి? చావు. ఒక మనిషి యొక్క భయం వలన మనుషులకి ఏమొస్తుందంట? ఉరి. అయితే ఏంటి మరి, ఎందుకు ఈ భయాన్ని మరి ఎలా ఎదురించాలి? రకరకాల భయాలు ఉంటాయి మన జీవితాల్లో. మరి ప్రతిదానికి ఏంటి సొల్యూషన్ అని అనుకుంటున్నారు. అదే వచనంలో ముందుకెళ్తే ఏమని ఉంటుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు. ఒక సైడ్ ఏమో భయము, ఇంకో సైడ్ ఏంటి? నమ్మిక, విశ్వాసము. టర్న్ దిస్ ఫియర్ ఇంటూ ట్రస్ట్. మరి ఏ విషయమై గుండా నువ్వైతే భయపడుతున్నావు? మరి నీవు ఆరోగ్యంగా భయపడుతున్నావా? జాబ్ కోసం అని భయపడుతున్నావా? ఆర్థికంగా అని భయపడుతున్నావా? మరి కుటుంబ రీత్యా అని భయపడుతున్నావా? పిల్లల కోసం అని ఏదైనా భయం పెట్టుకొని ఉన్నావా? సహోదరుడా, సహోదరి, ఇప్పుడే ఆ యొక్క భయాన్ని విశ్వాసంగా మార్చు. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని తట్టు తిరుగు. నేను ఈ విషయంలో భయపడుతున్నాను, యెహోవా యేసు నామమున మరి నన్ను భయాన్ని పోగొట్టు, నన్ను ఇందులోంచి విడిపించు అని నువ్వు ప్రార్థించినప్పుడు ఏమని ఉంటుంది? బైబిల్ ఏమనుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. అంటే బైబిల్లో మరి ఈ యొక్క భయం గురించి ఫియర్ నాట్ అని అంటాడు దేవుడు. అయితే ఇంగ్లీష్లో గనక మనం చూసుకున్నట్లయితే ఈ ఫియర్ నాట్ అనే వర్డ్ 365 టైమ్స్ రిపీట్ అయి ఉంది. సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు 365 అనే నంబర్ నేను అన్న వెంటనే. వాట్ ఈస్ మీన్స్ 1 year. అంటే ఒక్క సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. బైబిల్లో కూడా ఫియర్ నాట్ అనే వర్డ్ 365 సార్లు రిపీట్ అయి ఉందంట. అంటే నీవు ప్రతిరోజు నీవు ఎదుర్కొనే ఆ ప్రతి భయముకు వెనకాల దేవుని యొక్క స్వరం చెప్తుంది ఏంటి అంటే, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. మరి ఈరోజు నువ్వు ఏ ఫియర్ గుండా వెళ్తున్నావు? మరి నీకు ఏ భయం అనేది మరి నిన్ను వెంబడిస్తుంది? దేవుడు చెప్తున్నాడు, రిమైండ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు గుర్తు తెచ్చుకో, నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకు నువ్వు అనుకో. ఏంటి అంటే, నీవు భయపడక ఆ సమస్యని నేను జయించి ఉన్నాను. హల్లెలూయా. ఆ సమస్యను సృష్టించిన సృష్టికర్త నీతో ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆ సమస్య రావడానికి కారణం దేవుడు అని నేను చెప్పట్లే, కానీ ఆ సమస్యని మరి సృష్టించింది మరి సాతాను అయి ఉండొచ్చు, ఒక మనిషి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ సృష్టికర్త నీతో అంటున్నాడు, భయపడక నమ్మిక మాత్రం ఉంచు. సోదరుడా, సోదరి, ఈరోజు మరి నీవు భయపడుతున్న అనారోగ్యం నిన్ను చంపదు. నీవు భయపడుతున్న ఆర్థిక సమస్య నీ మీదకి రాదు. నీవు భయపడుతున్న ఆ వ్యక్తి నిన్ను ఏమీ చేయలేడు. భయపడక నమ్మిక మాత్రం ఉంచు. నీవు నీ కుటుంబము సురక్షితంగా ఉందరు. హల్లెలూయా. ఆమేన్.